Hello friends, welcome to Ravu's Competitive Academy for UPSC, APPSC, TSPSC, Group 1, Group 2, Group 3, Group 4, SSC, రైల్వేస్ ఇలా అన్ని తరహా పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఏపీఎస్సి గ్రూప్ 4 ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ది పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్. ఈరోజు మన లెక్చర్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానం పార్ట్ 1. ఫ్రెండ్స్, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద లెక్చర్, రావుస్ కాంపిటేటివ్ అకాడమీ అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా జిఎస్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. జిఎస్ మెటీరియల్ కొరకు మీరు సంప్రదించాల్సిన నెంబర్ కిందన పొందుపరచడం జరిగింది, 9160748656. ఈ నెంబర్ను సంప్రదించగలరు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానం పార్ట్ 1. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను ఆకర్షించడం వలన వచ్చేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వలన వచ్చేటటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అంటే, 1 ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. 2 రీజనల్ డిస్పారిటీస్ని మనం తగ్గించవచ్చు. రీజనల్ డిస్పారిటీస్, ప్రాంతీయ అసమానతలను తగ్గించవచ్చు. ఫ్రెండ్స్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి అంటే ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వలన, పెట్టుబడులను ఆకర్షించడం వలన ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. తద్వారా ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది, పీపుల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను మనం ఆకర్షించాలంటే ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, మనకున్నటువంటి సహజ వనరులు ఏంటి, మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని మనం ఏ విధంగా డెవలప్ చేస్తున్నాం, ఈ అంశాల అన్నింటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. పెట్టుబడులను మనం ఆకర్షించగలగాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, మౌలిక వసతులు మనం కల్పించగలగాలి. ఫ్రెండ్స్, మరి ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఏ లీడింగ్ డెస్టినేషన్ ఫర్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా. ద స్టేట్ boasts of the second longest coastline within the country and 6 operational ports కూడా కలవండి. ఫ్రెండ్స్, ఇక్కడ గుజరాత్ రాష్ట్రం తర్వాత సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్ కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. అంటే గుజరాత్ తర్వాత సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ లైన్, అధిక తీర ప్రాంతాన్ని గుజరాత్ తర్వాత కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్. 974 కిలోమీటర్స్ తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. కాబట్టి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి స్కోప్ ఉంది. కాబట్టే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి. ఆంధ్రప్రదేశ్ ఈజ్ బ్లెస్డ్ విత్ అబండెంట్ మినరల్ రిసోర్సెస్. ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి, అగ్రికల్చరల్ బేస్ ఉంది అండ్ సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ ఉంది. ఫ్రెండ్స్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మరి జరగాలంటే ఎలక్ట్రిసిటీ సదుపాయాలు కూడా ఉండాలి. అగ్రికల్చర్ బేస్ ఉంది, మినరల్ రిసోర్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు మీరు పెట్టండి. ఓకేనా? ద స్టేట్ హ్యాస్ ఏ గుడ్ ఇండస్ట్రియల్ బేస్ ఇన్ ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్ అండ్ ఆటోమేటివ్ సెటప్ ఓవర్ సెవరల్ డికేడ్స్. కొన్ని దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ గుడ్ ఇండస్ట్రియల్ బేస్ ఉంది ఇన్ ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, ఆటోమోటివ్. వీటన్నిటిలోనూ ఆల్రెడీ గుడ్ ఇండస్ట్రియల్ బేస్ ఆంధ్రప్రదేశ్ కలదండి. కాబట్టి వచ్చి పెట్టుబడులు పెట్టండి. మాకు ఇన్ని సదుపాయాలు ఉన్నాయి, ఇంకా మీకు ప్రొవైడ్ కూడా చేస్తాం. స్కిల్ లేబర్ను కానీ అన్ని రకాలుగా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఏంటంటే మీకు ఎండ్ టు ఎండ్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అన్ని రకాలుగా ఉంటుంది అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది ఈ ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా. క్లియర్? ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంటెండ్స్ టు ప్రొవైడ్ ద బెస్ట్ ఇన్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. అంటే
బెస్ట్ ఇన్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అండ్ జీరో హ్యాసల్ సెటప్ ఫ్రెండ్స్. మీకు ఎటువంటి హర్డల్స్ కూడా ఉండవు. గవర్నమెంట్ పర్మిషన్ విషయంలో ఎటువంటి హర్డల్స్ కూడా ఉండవు. అంటే ఆన్లైన్లో మీరు అప్లై చేయండి, వితిన్ 21 డేస్లో మీకు అప్రూవల్ ఇస్తాము. మీరు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయవలసినటువంటి అవసరం లేదు. ఇట్స్ ద పార్ట్ ఆఫ్ ఆబ్వియస్లీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇంతకుముందు మనం లైసెన్స్ రా సిస్టాన్ని 1960s 1970స్లో లైసెన్స్ రా సిస్టాన్ని మనం ఫాలో అయ్యామండి. లైసెన్స్ రా సిస్టమ్ అంటే ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీని పెట్టాలంటే ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకోవాలి, గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి, అండ్ మచ్ మోర్ అవినీతి, మచ్ మోర్ కరప్షన్. కాబట్టి ఇండస్ట్రియలిస్టు ఆంధ్రప్రదేశ్కి అని లేకపోతే మన దేశంలో వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే చాలా వరకు ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు కాదు, బికాజ్ ఆఫ్ దిస్ లైసెన్స్ రా సిస్టమ్. ఈ లైసెన్స్ రా సిస్టమ్ క్రిటిసైజ్ చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత మనం ఎల్పీజీకి వెళ్ళామండి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. రెడ్యూస్ ద రోల్ ఆఫ్ ద గవర్నమెంట్, గ్రోత్ లెడ్ బై ది ప్రైవేట్ సెక్టర్ నౌ. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఆన్లైన్లో అప్లై చేయండి, వితిన్ 21 డేస్లో మీకు అప్రూవల్ ఇస్తామండి. క్లియర్. అండ్ స్కిల్ లేబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం ఆంధ్రప్రదేశ్లో. సో మంచి కాలేజెస్ ఉన్నాయి, స్కిల్ లేబర్ను కూడా మీకు అందిస్తాం. ఒకవేళ మీ కంపెనీకి అవసరమైనటువంటి రిక్వైర్డ్ స్కిల్ సెట్ లేకపోయినా ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ద్వారా, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ద్వారా మీకు రిక్వైర్డ్ స్కిల్ సెట్ని ఎన్రిచ్ చేసుకొని, అభివృద్ధి చేసుకొని మరీ మీకు ప్రొవైడ్ చేస్తాం. సో స్కిల్ లేబర్ని ప్రొవైడ్ చేసే విధానంలో ఎటువంటి రాజీ కూడా ఉండదు. అండ్ ఎండ్ టు ఎండ్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది ఫర్ యూనిట్స్ టు ప్రొవైడ్ అన్ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అట్ పార్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. మీకు అన్ని రకాలుగా సదుపాయం ఉంటుంది, అన్ని రకాలుగా మీకు సపోర్ట్ చేస్తాం. అంటే ఇండస్ట్రీని ప్రారంభించినప్పటి నుంచి ఎండింగ్ వరకు కూడా అన్ని రకాలుగా మీకు హెల్ప్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రోడక్ట్స్కి బాగా డిమాండ్ ఉంటుందో కూడా మేము చెప్తాం. ఈ ప్రోడక్ట్స్ మీరు ఉత్పత్తి చేస్తే మీకు మంచి డిమాండ్ ఉంటుంది, ఏ ప్రోడక్ట్స్ మీరు ఇక్కడ ఉత్పత్తి చేయొచ్చు, అనేక రకాలుగా మీకు సలహాలు ఇవ్వడం జరుగుతుంది, అన్ని రకాల సపోర్ట్ కూడా ఉంటుంది. కాబట్టే వచ్చి ఆంధ్రప్రదేశ్లో మీరు పెట్టుబడులు పెట్టండి. నౌ చూడండి, ఇక్కడ యాక్టివేటెడ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ ఇదేం చేస్తుందంటే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ని సపోర్ట్ చేస్తుంది. అంటే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్కి ఇదేంటంటే నాంది పలుకుతుందని చెప్పేసి మనం చెప్పుకుంటాం. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఎండ్ ప్రోడక్ట్ అనేది మనకి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి ప్రారంభం కావాలి? రా మెటీరియల్స్ నుంచి ప్రారంభం కావాలి, తర్వాత ఇంటర్మీడియటరీ ప్రోడక్ట్స్. ఓకేనా? చూడండి, మనకి ఈ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్కి వచ్చినప్పటికీ మనం ఇంటర్మీడియటరీ ప్రోడక్ట్స్ని, ఎండ్ ప్రోడక్ట్ కావాలంటే ఇంటర్మీడియటరీ ప్రోడక్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇంటర్మీడియటరీ ప్రోడక్ట్స్ని ఏంటంటే మనం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, రా మెటీరియల్స్ని ఇతర దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఈ ఇంటర్మీడియటరీ ప్రోడక్ట్స్ని ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునే కంటే మన దేశంలో వాటిని ఉత్పత్తి చేసుకుంటే ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా మనకు ఉండదు. క్లియర్? సో దట్ ఈస్ నథింగ్ బట్ యాక్టివేటెడ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పేసి అంటాం, ఏపీఐ. నెక్స్ట్ ఏపీఐఐసి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అండి, ఏపీఐఐసి. దీని యొక్క ప్రధానమైనటువంటి రోల్ ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్స్కు సంబంధించి అన్ని రకాల వసతుల్ని కల్పించడం. అంటే రోడ్ నెట్వర్క్, రైల్వే నెట్వర్క్, ఎయిర్వే నెట్వర్క్, ఎలక్ట్రిసిటీ, అన్ని రకాల సదుపాయాల్ని ఇండస్ట్రియల్ పార్క్స్కి ప్రొవైడ్ చేయడం. ఈ ఇండస్ట్రియల్ పార్క్స్ దగ్గరలో ఏంటంటే రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ కూడా బాగా అభివృద్ధి చెందించడం, వర్కర్స్కి అనుకూలంగా పని చేసుకోవడానికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉండే విధంగా రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ని ఏర్పాటు చేయడం, బ్యాంకింగ్ సర్వీసెస్, అన్ని రకాల సదుపాయాలని ప్రొవైడ్ చేయడం అండి. క్లియర్ ఆఫ్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే చూడండి, ఇండస్ట్రియలిస్ట్ వచ్చేటప్పుడు మనం క్లియరెన్సెస్ అన్నీ ఇచ్చే కంటే ముందే క్లియరెన్సెస్ అన్నీ కూడా తీసుకుంటుంది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. అంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ప్లాన్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ అన్నీ కూడా ముందే తీసుకొని ఉంచుతుందన్నమాట. ఇండస్ట్రియలిస్ట్ వచ్చి డైరెక్ట్గా ఏంటంటే వాళ్ళు ఇక్కడ
ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయవచ్చు. డైరెక్ట్గా వచ్చేది ఇక్కడ పెట్టుబడులు పెట్టొచ్చండి. సో ఈ విధంగా ముందే క్లియరెన్సెస్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏపీఐఐసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ముందే చూసుకుంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఏపీటీసీ ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్. ఇది ఆంధ్రప్రదేశ్లో ట్రేడ్ని ప్రమోట్ చేస్తుందన్నమాట త్రూ లాజిస్టిక్ సెంటర్స్ ద్వారా. వీటన్నిటి ద్వారా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ట్రేడ్ని ప్రమోట్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ సిపిహెచ్ఐ కన్వెన్షన్ ఆన్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. ఇక చూడండి, ఫార్మాస్యూటికల్ ప్రొఫెషనలిస్ట్ని, సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఫార్మాస్యూటికల్ ప్రొఫెషనల్స్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ బిట్వీన్ ద కంట్రీస్. క్లియర్. ఒక కన్వెన్షన్ ఏర్పాటు చేసుకుని ఫార్మాస్యూటికల్ ప్రొఫెషనల్స్ అనమాట ఏంటంటే, సో ఈ ఫార్మాస్యూటికల్ ప్రొఫెషనల్స్ అందరూ ఒక దగ్గర సో ఏర్పాటు చేసుకోవడం వల్ల, కన్వెన్షన్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ ద కంట్రీస్. నెక్స్ట్ గ్రాస్ వాల్యూ యాడెడ్, జీవీ అని చెప్పేసి అంటాం. అంటే ఒక ప్రోడక్ట్కి ఈచ్ స్టేజ్లో ఎంత వాల్యూ యాడ్ అయ్యింది ఆఫ్టర్ డిడక్టింగ్ రా మెటీరియల్ కాస్ట్ అండ్ ఇన్పుట్ కాస్ట్ని తీసేగా అట్ ఈచ్ స్టేజ్లో ఈ ప్రోడక్ట్ యొక్క వాల్యూ ఎంత యాడ్ అవుతూ వెళ్ళింది అట్ ఈచ్ స్టేజ్. దీన్ని ఏమంటామంటే గ్రాస్ వాల్యూ ఎడిషన్ అని చెప్పేసి అంటాం, గ్రాస్ వాల్యూ యాడెడ్ అని చెప్పేసి అంటాం అండి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇండస్ట్రీ 4.0. ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, మొదటి పారిశ్రామిక విప్లవంలో మనం దేనికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చామంటే కోల్ అండ్ స్టీల్కి ప్రాధాన్యత ఇస్తూ వచ్చాం, కోల్ అండ్ స్టీల్. అండ్ సెకండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, రెండో పారిశ్రామిక విప్లవంలో మనం ఎలక్ట్రిసిటీకి ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాం, ఎందుకంటే మరి పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే ఎలక్ట్రిసిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనమాట దేనికి ప్రాధాన్యత ఇస్తూ వచ్చిందంటే ఐటీ సెక్టర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అండ్ ఫోర్త్ నౌ సో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, డిజిటల్ ఇండియా. విత్ ద హెల్ప్ ఆఫ్ ద టెక్నాలజీ నాణ్యమైనటువంటి వస్తువుల్ని ఉత్పత్తి చేయడం, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్వాలిటీ ప్రోడక్ట్స్ని తయారు చేయడం అండి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. సో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొడక్షన్ అండ్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ అండ్ వాల్యూ క్రియేషన్ ప్రాసెస్ బై ది ఇంటెలిజెంట్ నెట్వర్కింగ్ ఆఫ్ మెషిన్స్. అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి వస్తువుల ఉత్పత్తిలో నాణ్యతను పెంచడం. నౌ దిస్ నథింగ్ బట్ ఇండస్ట్రీ 4.0 డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇంకోటి ఏంటంటే పీపీపీ మోడ్ ఫ్రెండ్స్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్. చూడండి, ఇప్పుడు రైల్వే ట్రాక్స్ పక్కన కూడా ఏంటంటే సోలార్ గ్రిడ్స్ని ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం, సోలార్ గ్రిడ్స్. ఈ సోలార్ గ్రిడ్స్ని ఏర్పాటు విషయంలో త్రూ దిస్ పీపీపీ మోడ్ ఫ్రెండ్స్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్. సో సోలార్ గ్రిడ్స్ని ఏర్పాటు చేసి ఏంటంటే సోలార్ ఎనర్జీని సో జనరేట్ చేయడం, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం ఫ్రెండ్స్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో ఆబ్వియస్లీ సోలార్ ఎనర్జీ ఫ్రెండ్స్, ఇట్స్ ఎకో ఫ్రెండ్లీ, దేర్ ఇస్ నో పొల్యూషన్ టు ది ఎన్విరాన్మెంట్. సో కాబట్టి ఇక్కడ పీపీపీ మోడ్ ఫ్రెండ్స్, ఇట్స్ ఏ కోఆపరేటివ్ అరేంజ్మెంట్ బిట్వీన్ గవర్నమెంట్స్ అండ్ బిజినెసెస్ that work together to complete a project and provide services to the population. So cooperative arrangement between government and businesses, public private partnership model, PPP mode. Okay, single desk portal friends, సింగిల్ డెస్క్ క్లియరెన్స్ అనమాట. చూడండి, మీరు ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే జస్ట్ ఆన్లైన్లో అప్లై చేయండి, వితిన్ 21 డేస్లో మీకు అప్రూవల్ ఇస్తాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీకు ఏంటంటే ఎండ్ టు ఎండ్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది, అన్ని రకాలుగా మార్కెట్ యాక్సెస్ కానీ ప్రతి విషయంలో కూడా మీకు సపోర్ట్ ఉంటుంది. సో దిస్ సింగిల్ డెస్క్ పోర్టల్ ఫ్రెండ్స్, వైఎస్ఆర్ ఏపీ 1 పోర్టల్ గురించి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. వైఎస్ఆర్ ఏపీ 1 పోర్టల్ యొక్క హైలైట్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకు పార్ట్ 2లో చెప్తూ వస్తాను ఫ్రెండ్స్. మరి ఇక్కడ సింగిల్ డెస్క్ పోర్టల్, ఇట్స్ ఎన్ ఇనిషియేటివ్ టు ప్రమోట్ కండూసివ్ బిజినెస్ ప్రాసెస్ త్రూ ట్రాన్స్పరెన్సీ, పారదర్శకంగా అండ్ టైమ్ బౌండ్ మేనర్లో టైమ్ బౌండ్ ఇన్ఫర్మేషన్ అండ్ క్లియరెన్సెస్. అంటే ఇక్కడ ఏంటంటే
21 డేస్లో మీకు అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేయండి, వితిన్ 21 డేస్లో మీకు అప్రూవల్ ఇస్తాం. సో టైం బౌండ్ మేనర్లో మీకు క్లియరెన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. మీరు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయవలసినటువంటి అవసరం లేదండి. సో ఈ విధంగా సింగిల్ డెస్క్ పోర్టల్ క్లియర్. నెక్స్ట్, ఇట్ ఆల్సో హెల్ప్స్ an investor with all required services and support during the entire investment process for ease of doing business in Andhra Pradesh. Single desk portal, it's the part of ease of doing business, friends. Ease of doing business. మీకు ఎటువంటి హర్డల్స్ కూడా ఉండవు. మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టొచ్చు. క్లియర్. సో మరి అడ్వాంటేజ్ ఏపీ ఫ్రెండ్స్. మరి ఆంధ్రప్రదేశ్లో వచ్చి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే ఇండియన్ ఇండస్ట్రియలిస్టులు కానీ వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి పెట్టుబడులు పెట్టాలంటే మరి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? సో ఓకేనా, అంటే మేము ఎందుకు ఇక్కడ పెట్టాలి, మీరు కల్పిస్తున్నటువంటి వస్తువులేంటి, మీకున్నటువంటి సహజ సంపద ఏంటి, ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? సో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే మా ఆంధ్రప్రదేశ్లో వచ్చి పెట్టుబడులు పెట్టండి అని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ అనమాట చెప్తుంది. క్లియర్. చూడండి, మరి అడ్వాంటేజ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి? ఫస్ట్ వన్, సో ఎకానమీ, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి చూస్తే అట్ కరెంట్ ప్రైసెస్ ఫర్ ద ఇయర్ 2019-20 అండ్ ప్రెజెంట్ కూడా చెప్పడం జరుగుతుందండి. అట్ కరెంట్ ప్రైసెస్ ఫర్ ద ఇయర్ 2019-20 చూస్తే ఎస్టిమేటెడ్ అట్ 9,72,782 crore ఫ్రెండ్స్. స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి ఎంత ఉందండి? 9,72,782 crore ఉందన్నమాట. యాజ్ పర్ ది సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2019-20, యాజ్ పర్ ది సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2019-20 ప్రకారం ఏంటంటే, సో జిఎస్డిపి ఎంత ఉందండి? ఇంత ఉందండి. ఆంధ్రప్రదేశ్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇంత ఉంది కాబట్టి వచ్చి పెట్టుబడులు పెట్టండి. ద గ్రోత్ ఇన్ 2019-20 వాజ్ 8.16%, significantly higher than the all India GDP growth rate of 5% as per advanced estimates. అంటే ఆల్ ఇండియా జీడిపి గ్రోత్ రేట్తో పోలిస్తే ఇక్కడ ద గ్రోత్ రేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్డ్ ఫ్రెండ్స్. 8.16% ఉంది కాబట్టే ఆంధ్రప్రదేశ్లో వచ్చి పెట్టుబడులు పెట్టండి. యాజ్ కంపేర్ టు ఆల్ ఇండియా జీడిపి గ్రోత్ రేట్ ఆఫ్, సో ఆల్ ఇండియా జీడిపి గ్రోత్ రేట్తో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క సో జీడిపి గ్రోత్ రేట్ కూడా గణనీయంగానే పెరుగుతూ వస్తుంది. సో ఫ్రెండ్స్ ప్రెజెంట్ కూడా చెప్పడం జరుగుతుంది. జస్ట్ 2019-20 ఆస్పెక్ట్ ఇక్కడ మాట్లాడుతున్నాను, ప్రజెంట్ కాంటెక్స్ట్ కూడా మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూస్తే ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ ద ఇయర్ 2019-20 అట్ కరెంట్ ప్రైసెస్ చూస్తే హ్యాస్ రిజిస్టర్డ్ ఏ గ్రోత్ ఆఫ్ 12.14% ఫ్రెండ్స్. 12.14%. అంటే తలసరి ఆదాయం చూసినట్లయితే ఎంత ఉందంటే, తలసరి ఆదాయంలో కూడా వృద్ధి రేటు 12.14%గా ఉంది, which is significantly exceeds all India per capita income growth of 6.25% during the period. అంటే 2019-20 గాను చూస్తే ఓకేనా, ఆల్ ఇండియా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ గ్రోత్తో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ యొక్క పెర్ క్యాపిటల్ ఇన్కమ్ వృద్ధి రేటు కూడా గణనీయంగానే ఉంది. మరి పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏం తెలియజేస్తుందంటే, చూడండి, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ నథింగ్ బట్ నేషనల్ ఇన్కమ్ బై సో టోటల్ పాపులేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ ఫ్రెండ్స్. ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతాం, ఇక్కడ ఏపీ గురించి మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతాం. జనరల్లీ ఇండియా గురించి మాట్లాడినట్లయితే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈక్వల్ టు నేషనల్ ఇన్కమ్ బై జాతీయ ఆదాయం బై టోటల్ పాపులేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ కంట్రీ. మరి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏం తెలియజేస్తుందంటే ప్రజల యొక్క జీవన ప్రమాణ స్థాయిని తెలియజేస్తుంది అన్నమాట, పీపుల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ తెలియజేస్తుంది. మరి ఆల్ ఇండియా పర్ క్యాపిటల్ ఇన్కమ్తో పోల్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ యొక్క సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయంలో వృద్ధి రేటు కూడా గణనీయంగానే ఉంది కాబట్టే వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి అని చెప్తున్నాం. నెక్స్ట్ చూడండి, ప్రెజెంట్ కాంటెక్స్ట్ చూస్తే యాజ్ పర్ ది అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఫర్ ద ఇయర్ 2020-21 ద జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గ్రోత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ కరెంట్ ప్రైసెస్ చూస్తే
2020-21 గాను చూస్తే 1.58% అగెనెస్ట్ సో నేషనల్ గ్రోత్ ఆఫ్ 3.8% ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ దీని గ్రోత్ రేట్ అనేది పడిపోతూ వచ్చింది బికాస్ ఆఫ్ దిస్ కోవిడ్-19 పాండమిక్. అగైన్ మనం ఇప్పుడిప్పుడే రికవర్ అవుతూ ఉన్నాం. సో ఇండియా యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్. సో ప్రెజెంట్ కాంటెక్స్ట్ అండి ఇది. ద per capita income ఆఫ్ ఆంధ్రప్రదేశ్ at current prices increased to so 1,70,215 friends in 2020-21 from the so 2019 so 20తో చూసినట్లయితే అంటే 2019-20 నుంచి 2020-21 గాను ఆబ్వియస్లీ ఆంధ్రప్రదేశ్ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఆంధ్రప్రదేశ్ యొక్క తలసరి ఆదాయం అట్ కరెంట్ ప్రైసెస్ ఇంక్రీజ్ టు 1,70,215 ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ డ్యూ టు దిస్ కోవిడ్-19 పాండమిక్ దృష్ట్యా సో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్ యొక్క స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి సో తగ్గుతూ వచ్చింది 1.58% అగెనెస్ట్ ది నేషన్స్ గ్రోత్ ఆఫ్ 3.8% ఫ్రెండ్స్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నౌ ఇండస్ట్రియల్ బేస్ చూస్తే మరి ఇండస్ట్రియల్ బేస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? ద ఇండస్ట్రీ సెక్టార్ ఎక్స్క్లూడింగ్ ఐటీ సెక్టార్ని కానీ మినహాయిస్తే సో కాంట్రిబ్యూట్స్ టు 23% ఆఫ్ స్టేట్ జీడిపి అనమాట అండ్ హ్యాస్ సీన్ ఏ గ్రోత్ ఆఫ్ 5.67% ఇన్ ద ఇయర్ 2019-20 గాను. ఇక్కడ ఐటీ సెక్టార్ని మినహాయిస్తే ఇండస్ట్రియల్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ కూడా గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్. క్లియర్ ఆఫ్ యూ. జిఎస్డిపి ఆఫ్ ఏపీ ఇండస్ట్రియల్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ కూడా జిఎస్డిపికి సో 23%గా ఉంది అంటే 2019-20 లెక్కలు చూసినట్లయితే. క్లియర్ ఆఫ్ యూ. సో కాబట్టి గుడ్ ఇండస్ట్రియల్ బేస్ ఉంది కాబట్టి ఇండస్ట్రియల్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ కూడా బాగానే ఉంది కాబట్టి టు ది జిఎస్డిపి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి వచ్చి ఇన్వెస్ట్ చేయండి. ఇన్ని రకాలైనటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇండస్ట్రియల్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ కూడా ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపికి బాగానే ఉంది కాంట్రిబ్యూషన్ కాబట్టి వచ్చి ఇన్వెస్ట్ చేయండి. ఏపీ కరెంట్లీ హౌసెస్ ఓవర్ 300 ఇండస్ట్రియల్ పార్క్స్ విత్ ప్రామినెంట్ వన్స్ లైక్ శ్రీ సిటీ, ఏపీఎస్సీజెడ్ అండ్ జవహర్ నెహ్రూ ఫార్మా సిటీ అండ్ బ్రాండిక్స్ ఇండియా అపెరల్ సిటీ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కరెంట్లీ హౌసెస్ ఓవర్ 300 ఇండస్ట్రియల్ పార్క్స్ అండి. సో కాబట్టి వచ్చి మీరు ఇన్వెస్ట్ చేయండి. ద అదర్ మేజర్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ దట్ ఆర్ కరెంట్లీ ఇన్ ప్రోగ్రెస్ ఇంక్లూడ్ సో విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ విసిఐసి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ విసిఐసి ఇస్ ద పార్ట్ ఆఫ్ దిస్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకున్నట్లయితే తమిళనాడు వరకు కూడా దీన్ని ఏమంటామంటే సో దిస్ నథింగ్ బట్ ఇదంతా కూడా ఈ పార్ట్ అంతా కూడా ఫ్రెండ్స్ అంటే వెస్ట్ బెంగాల్ నుంచి ఇక్కడ వరకు తీసుకున్నట్లయితే ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి అంటామండి ఈసీ. ఇక్కడ చూడండి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఇక్కడ చూసినట్లయితే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఫ్రెండ్స్. PCIC is the part of this East Coast Economic Corridor. అంటే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఇట్స్ ద పార్ట్ ఆఫ్ దిస్ ఈస్ట్ కోస్ట్ సో ఎకనామిక్ కారిడార్ స్టార్టింగ్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ టు ది సో తమిళనాడు. ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్ అనేది వెస్ట్ బెంగాల్ నుంచి ఎక్కడి వరకు అంటే ఆబ్వియస్లీ తమిళనాడు. ఈ విసిఐసి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కూడా దీంట్లో భాగమే. క్లియర్. సో కాబట్టి విశాఖపట్నం ఇది కూడా సో అదర్ మేజర్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ దట్ ఆర్ కరెంట్లీ ఇన్ ప్రోగ్రెస్ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అండి విసిఐసి దీంట్లో భాగమే. సో కాబట్టి ఇండస్ట్రియల్ కారిడార్స్లో మనం పెట్టుబడుల్ని అట్రాక్ట్ చేసుకొని పరిశ్రమలు బాగా మనం అభివృద్ధి ఇక్కడ చెందించుకోవచ్చు. తద్వారా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. సో పెట్టుబడులు మనం బాగా ఆకర్షించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కి గుడ్ ఇండస్ట్రియల్ బేస్ కూడా ఉంది. సో విసిఐసి ఈజ్ ద పార్ట్ ఆఫ్ దిస్ ఈసీఈసి. అండ్ ఇంకోటి ఏంటంటే చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా సో డెవలప్ అవుతూ ఉంది. క్లియర్ ఆఫ్ యూ. సో ఫ్రెండ్స్ సిబిఐసి అని చెప్పేసి అంటాం చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఇవన్నీ కూడా అభివృద్ధిలో ఉన్నాయి కాబట్టి మనం ఇండస్ట్రీస్ని అట్రాక్ట్ చేసుకోగలం. ఆంధ్రప్రదేశ్కి గుడ్ బేస్ ఉంది.
అందుకనే ఇన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి కాబట్టి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టండి అంటున్నామండి. క్లియర్. నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ పాయింట్ ఆఫ్ లో చూస్తే రోడ్ నెట్వర్క్ ఎంత ఉందంటే ఆంధ్రప్రదేశ్ చూడండి, సో 1,32,415 కిలోమీటర్స్ ఉంది. మరి ఇక్కడ పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్స్కి, ఇండస్ట్రియల్ పార్క్స్కి మరి అన్ని రకాల సదుపాయాలు కూడా ఉండాలి కదా. రోడ్ నెట్వర్క్ ఉండాలి, రైల్వే నెట్వర్క్ ఉండాలి, సో ఎయిర్వే నెట్వర్క్ ఉండాలి, బ్యాంకింగ్ సర్వీసెస్, అన్ని రకాల ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ, ఇన్ని రకాల సదుపాయాలు అనేవి మనం కల్పించగలగాలి. సో అప్పుడే మనం ఏంటంటే సో ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేసుకోగలుగుతామండి. ఇంత రోడ్ నెట్వర్క్ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే. నేషనల్ హైవే 16 టోటల్ లెంత్ ఆఫ్ సో ఆబ్వియస్లీ సో 1024 కిలోమీటర్స్ ఫ్రెండ్స్, కవరింగ్ 9 కోస్టల్ డిస్ట్రిక్ట్స్. నేషనల్ హైవే 16 ఉంది. నెక్స్ట్ నేషనల్ హైవే 565 టోటల్ లెంత్ ఆఫ్ 420 కిలోమీటర్స్ ఫ్రెండ్స్, మాచర్ల అండ్ మార్కాపురం, కనిగిరి. ఫ్రెండ్స్ NH 16 టోటల్ లెంత్ ఆఫ్ సో 1024 కిలోమీటర్స్ ఫ్రెండ్స్, కవరింగ్ 9 కోస్టల్ డిస్ట్రిక్ట్స్. నేషనల్ హైవే సెటప్ ఉంది. క్లియర్. రోడ్ నెట్వర్క్, గుడ్ రోడ్ నెట్వర్క్ ఉందండి, అందుకనే వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టండి. ఎందుకంటే ఇక్కడ రవాణా వ్యవస్థ కూడా బాగా అభివృద్ధి చెంది ఉంది. సో నేషనల్ హైవే 565 టోటల్ లెంత్ ఆఫ్ 420 కిలోమీటర్స్, నేషనల్ హైవే 16 సో 1024 కిలోమీటర్స్. నెక్స్ట్ నేషనల్ హైవే 67 టోటల్ లెంత్ ఆఫ్ 395 కిలోమీటర్స్, సో కృష్ణపట్నం, నెల్లూరు. కాబట్టి ఇంత బాగా రోడ్ నెట్వర్క్ కూడా మాకు ఉంది కాబట్టి వచ్చి పెట్టుబడులు పెట్టండి, మా రాష్ట్రంలో వచ్చి పెట్టుబడులు పెట్టండి అని అంటున్నామండి. ఓకేనా. నౌ చూడండి, ఆంధ్రప్రదేశ్ హ్యాజ్ ఏ సో కోస్ట్ లైన్ ఆఫ్ అబౌట్ 974 కిలోమీటర్స్. అంటే గుజరాత్ తర్వాత అధిక తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నటువంటి రాష్ట్రం కూడా ఏదంటే ఆంధ్రప్రదేశ్, 974 కిలోమీటర్స్. నెక్స్ట్ 6 ఆపరేషనల్ పోర్ట్స్ అట్ విశాఖపట్నం. చూడండి, ఇక్కడ 6 ఆపరేషనల్ పోర్ట్స్ ఉన్నాయి. ఇందులో ప్రధానమైనటువంటిది ఏంటంటే విశాఖపట్నం. ఈ విశాఖపట్నం పోర్ట్ ఈజ్ బీయింగ్ సో మేనేజ్డ్ బై, ఈజ్ బీయింగ్ మెయింటైన్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్. అండ్ రిమైనింగ్ పోర్ట్స్ కృష్ణపట్నం, సో గంగవరం, కాకినాడ, దీస్ ఆర్ ఆల్ బీయింగ్ మెయింటైన్డ్ బై స్టేట్ గవర్నమెంట్స్. క్లియర్. అండ్ రైల్ నెట్వర్క్ ఎంత ఉందంటే ఈజ్ 3,703 కిలోమీటర్స్ ఉంది. రోడ్ నెట్వర్క్ ఉంది, రైల్వే నెట్వర్క్ ఇంత ఉంది. అండ్ 6 ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్, 6 ఆపరేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అండ్ 1 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆల్సో ఫ్రెండ్స్ అట్ భోగాపురం ఈజ్ అండర్ డెవలప్మెంట్ నియర్ విశాఖపట్నం. సో దిస్ ఏంటంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఇట్స్ అండర్ డెవలప్మెంట్, అభివృద్ధి చెందుతూ ఉంది. సో ఇన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. రోడ్ నెట్వర్క్, రైల్వే నెట్వర్క్, ఎయిర్వే నెట్వర్క్, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్, ఎండ్ టు ఎండ్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అన్నీ కూడా మీకు ఉంటాయి కాబట్టి వచ్చి పెట్టుబడులు పెట్టండి. అండ్ టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ పవర్ 24,800 మెగావాట్ యాజ్ ఆఫ్ జనవరి 2020. సో జనవరి 2020 కానీ ఏంటంటే ఇన్స్టాల్ కెపాసిటీ ఆఫ్ పవర్ అంటే ఎంత అంటే 24,800 మెగావాట్ ఉందండి. అంటే ఫ్రెండ్స్ మరి ఇండస్ట్రీస్ అభివృద్ధి చెందాలంటే ఎలక్ట్రిసిటీ కూడా ఉండాలి కదా, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ కూడా ఉండాలి కదా. సో కాబట్టి సో టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ పవర్ ఆంధ్రప్రదేశ్కి ఎంత ఉందంటే 24,800 మెగావాట్ ఉంది. కాబట్టి మీరు వచ్చి మీకు అన్ఇంటరప్టెడ్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ కూడా మీకు మేము ప్రొవైడ్ చేస్తాము. ఎవరు ప్రొవైడ్ చేస్తారండి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎవరు చూస్తారు? ఏపీఐఐసి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అన్నమాట చూస్తుంది. ఇండస్ట్రియల్ పార్క్స్కి అన్ని రకాల ఫెసిలిటీస్, ఈవెన్ వాటర్ సదుపాయం లేకపోయినా స్పెషల్ పర్పస్ వెహికల్స్ ద్వారా ప్రొవైడ్ చేస్తుందండి. ఇండస్ట్రియల్ పార్క్స్కి వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. చూడండి, టోటల్ వాటర్ రిసోర్సెస్ ఈజ్ ఎస్టిమేటెడ్ ఓవర్ 108 obviously billion cubic meters. Total water resources is estimated over 108 billion cubic meters friends. ఇంత టోటల్ వాటర్ రిసోర్సెస్ ఉంది. దీంట్లో అవుట్ ఆఫ్ దిస్ 108 బిలియన్ క్యూబిక్ మీటర్స్లో ఏంటంటే అవుట్ ఆఫ్ దిస్ 10% మేము ఇండస్ట్రియల్ యూసేజ్కే ఉపయోగిస్తాము, ఇండస్ట్రియల్ యూసేజ్కి ప్రొవైడ్ చేస్తాం. ఇండస్ట్రీస్కి మేము తప్పనిసరిగా అవుట్ ఆఫ్ ఇట్ 10% మేము ఇండస్ట్రీస్కి వాటర్ సప్లై చేస్తాం అని చెప్తున్నామండి. అవుట్ ఆఫ్ దిస్ ఆబ్వియస్లీ 10% ఏంటంటే
ఇండస్ట్రీస్కి ప్రొవైడ్ చేస్తాం, వాటర్ ఫెసిలిటీస్ మీకు కల్పిస్తాం. కాబట్టి వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి. సో క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్, స్కిల్ లేబర్ పూల్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీకు ఇండస్ట్రీస్కి అవసరమైనటువంటి స్కిల్ సెట్ను కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఓవర్ 15+ lakh పీపుల్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బీ యాడెడ్ ఇన్ టు ది లేబర్ పూల్ ఇన్ ది నెక్స్ట్ 3 years, అంటే 2023. సో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ 2020-23 ఈ 3 సంవత్సరాల్లో ఇప్పుడు కాస్త ఏంటంటే COVID-19 పాండమిక్ దృష్ట్యా సో కొద్దిగా ఇబ్బందులు ఏర్పడ్డాయి సో ఎడ్యుకేషన్ సెక్టార్కి. అయితే మళ్ళీ మనం రికవర్ అవుతున్నాం కాబట్టి ఓవర్ 15+ lakh పీపుల్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బీ యాడెడ్ ఇన్ టు ది లేబర్ పూల్ ఫ్రెండ్స్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో లేబర్ పూల్లోకి వస్తారు. ఆంధ్రప్రదేశ్లో మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మేము స్కిల్ లేబర్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. ఒకవేళ మీ ఇండస్ట్రీస్కి అవసరమైనటువంటి స్కిల్ సెట్ మా దగ్గర లేకపోయినట్లయితే ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ద్వారా, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ద్వారా ఏంటంటే సో మా దగ్గర ఉన్నటువంటి స్కిల్ సెట్ని ఇంకా ఎన్రిచ్ చేసుకొని మీకు తప్పనిసరిగా ప్రొవైడ్ చేస్తాం. స్కిల్ లేబర్ని మీకు తప్పనిసరిగా ప్రొవైడ్ చేస్తాం. సో కాబట్టి వచ్చి ఆంధ్రప్రదేశ్లో మీరు పెట్టుబడులు పెట్టండి. క్లియర్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. Or 15+ lakh people are expected to be added into the labor pool in the next 3 years across various sectors, in different sectors of Andhra Pradesh. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఇన్ని రకాలైనటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి మీరు వచ్చి ఇక్కడ సో పెట్టుబడులు పెట్టండి. సో క్లియర్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. సో దిస్ ఇస్ వాట్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ పాలసీ పార్ట్ 1 ఫ్రెండ్స్. మరి మా డిస్కషన్ గా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి and share this session to your friends and subscribe Ravu's Competitive Academy. All the best. Thank you. Have a nice day.